హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మోహన్. వెల్కమ్ టు మై ఛానల్. యూట్యూబ్ లో ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో. ఖచ్చితంగా మీరంతా సపోర్ట్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నా. అసలు ఈ రోజు మ్యాటర్ అంటే నేను మా గ్యాంగ్ అంతా కలిసి వండర్లా ప్లాన్ చేసాం. ఖచ్చితంగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తా. త్వరగా వెళ్ళాలి కాబట్టి క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం. క్యాబ్ కూడా వచ్చేసింది, ఇంకా స్టార్ట్ అయిపోవాలి. మేము ఉండేది మార్తాలిలో. మాకు ఇక్కడ నుంచి వండర్లా అరౌండ్ 35 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. బెంగళూరులో ఈ టెంపుల్ మీరు ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి. మీరు రీల్స్ లో చూసే ఉంటారు. ఆరెక్కిన తర్వాత మ్యూజిక్ లేకపోతే అసలు జర్నీ చేసినట్టే ఉండదు. మా వాళ్ళు మంచి మ్యూజిక్ పెట్టుకొని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా అలా 1.5 hours ట్రావెల్ చేశాక వండర్లాక్ అయితే రీచ్ అయిపోయాం. వీకెండ్స్ అయ్యేసరికి టికెట్ చెకింగ్ దగ్గర చూడండి ఎంత రష్ ఉందో. మన ఇండియాలో ఉండే వండర్లాస్ లో బెంగళూరు వండర్లా ద లార్జెస్ట్ అన్నమాట. ఇంకా మేము అటు ఇటు తిరిగి వచ్చేసరికి క్యూ కూడా చాలా తగ్గిపోయింది. ఇంకా మా బ్యాచ్ లో మా అందరికి మా హెడ్ కోచ్ మా హర్షాబాయ్ అన్నమాట. మనం లోపలికి వెళ్ళాలంటే మన టికెట్ QR కోడ్ చూపించి స్కాన్ చేయించుకోవాలి. టికెట్ స్కాన్ చేసేసుకొని లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. సండే కాబట్టి ఈ రోజు హెవీ రష్ ఉంది. లోపలికి రాగానే మన బ్యాగ్ సేఫ్ గా పెట్టుకోవాలి కాబట్టి లాకర్ అయితే తీసుకున్నాం. చలో, ఇప్పటి నుంచి ఫన్ అయితే మామూలుగా ఉండదు. ప్రతి ఒక్క రైల్లో నేనైతే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తా. స్టార్టింగ్ లోనే ఫస్ట్ రైడ్ వచ్చేసి ఏదో ట్రైన్ రైడ్ అంటే లోపలికి వెళ్తుంటే గుహలా ఉంది. ఎలా ఉంటుందో చూపించేస్తా పదండి. నాకైతే ఈ రైడ్ అంత థ్రిల్లింగ్ అనిపించలేదు. ఫస్ట్ రైడ్ అయితే చిన్న ట్రైన్ కంప్లీట్ చేసాం. అదైతే అంత మజా అనిపించలేదు. నెక్స్ట్ రైడ్ ఏదో చూసేద్దాం పదండి. నెక్స్ట్ వచ్చేసి డ్రాప్ జోన్ రైడ్ కి అయితే వచ్చేసాం. ఒక 20 minutes లైన్ లో నిలబడ్డాక మన టర్న్ అయితే వచ్చింది. నేను ఇది సెకండ్ టైం వండర్లాక్ రావడం. నేను 9th క్లాస్ చదువుతున్నప్పుడు మా స్కూల్ ట్రిప్ లో కూడా ఒకసారి వచ్చా. ఇంకా చైర్ లో కూర్చున్న తర్వాత పిల్లప్పుడే ఇవన్నీ చూసాంలే, ఇప్పుడు భయపడతామా అని అనుకున్నా. ఇంకా అప్పుడు స్టార్ట్ అయింది. ఒక్కసారిగా పైకి వెళ్ళి కింద కుదిలాడో లేదు, మొత్తం ప్యాక్ అయిపోయినాయి. ఈ డ్రాప్ జోన్ రైడ్ మాత్రం వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, ఖచ్చితంగా ట్రై చేయాలి. డ్రాప్ జోన్ రైడ్ కంప్లీట్ చేసుకుని పక్కనే ఈ రైడ్ ఏదో అప్ అండ్ డౌన్ మూవ్ అవుతుంటే నార్మల్ గానే ఉంటది కదా అని ట్రై చేయడానికి అయితే వెళ్ళిపోయాం. మేము వీకెండ్ వచ్చాం కాబట్టి ప్రతి రైడ్ కి వెయిటింగ్ టైం చాలా ఎక్కువగా ఉంది. నార్మల్ గా ఉంటదని ఎక్కామా లేదు, ఎక్కిన తర్వాత అర్థమైంది వండర్లాలో రైడ్స్ నార్మల్ గా ఉంటాయని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదని. ఈ రైడ్ నేమ్ వచ్చేసి మ్యావరిక్. వండర్లా వచ్చాక ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయండి. ఇప్పుడే 2 రైడ్స్ కంప్లీట్ చేసాం. ఈ 2 రైడ్స్ మాత్రం ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇప్పుడు 360 degrees రైడ్ ట్రై చేద్దామని వెళ్ళిపోతున్నాం. ఈ రైడ్ నేమ్ వచ్చేసి రీకాయిల్ రైడ్ అంట. దూరం నుంచి చూస్తుంటేనే భయమే వస్తుంది. మేమే ఇంత భయపడుతుంటే ఇద్దరు ముసలోళ్ళు అయితే ఎక్కారు. ముసలోళ్ళు కదా, నార్మల్ గా కిందకు వస్తారో లేదని ఆలోచిస్తున్నాం మేము. తీరా చూస్తే మాకంటే వాళ్ళే హుషారుగా ఉన్నారు. ఆ తర్వాత వచ్చేసి 4th రైడ్ గైరో స్వింగ్. మేము వచ్చినప్పుడు ఈ రైడ్ దగ్గర వెయిటింగ్ టైం చాలా తక్కువ ఉంది. ఫస్ట్ మేము వెళ్ళి కూర్చున్న తర్వాత హర్షబ్రోన్ రమ్మంటే రాలేదు. మళ్ళీ తీరా వచ్చి కూర్చున్న తర్వాత ఆ సీట్ కి ఏమో లాక్ పడట్లే. స్టార్టింగ్ లో ఎంత ఉత్సాహంతో కూర్చున్నామో పైకి వెళ్ళిన తర్వాత అర్థమైంది ఒక్కొక్కరికి. హర్షబ్రో మా బావ పైకి వెళ్ళిన తర్వాత కళ్ళు మూసేసుకున్నారు. ఒకసారి మీరే చూడండి. రైడ్ స్టార్ట్ అయ్యేటప్పుడే చెప్పాడు వెంకీ అన్న, వీడియో బాది ఎవరు భయపడుతున్నారో దొరికిపోతారని. గైస్, ఇప్పటి వరకు 4 రైడ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ప్రతి ఒక్క రైడ్ అయితే అమేజింగ్. అసలు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలి. నేను ఎప్పుడు 9th క్లాస్ లో వచ్చా, మళ్ళీ ఇప్పుడైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. లంచ్ టైం అయింది అనేసి ఏమైనా తిందామని వచ్చేసాం. మార్నింగ్ కూడా ఏం తినలేదు, ఫుల్ గా ఆకలేస్తుంది. నేను వచ్చేసి చికెన్ మ్యాగీ ఒకటి, కోక్ అయితే ఒకటి తీసుకున్నా. ఇంకా ఫుడ్ తినేసి మనం వాటర్ రైడ్స్ కూడా వెళ్ళాలి కాబట్టి ఒకేసారి డ్రెస్ చేంజ్ చేసుకొని రోలర్ కోస్టర్ రైడ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఈ రోలర్ కోస్టర్ దగ్గర వెయిటింగ్ టైం చాలా ఎక్కువగానే ఉన్నది. ఈ వాటర్ రైడ్ వచ్చేసి మాకు 1/2 hour పైన వెయిటింగ్ టైం అయితే పడింది. అలాగే ఈ రైడ్ వచ్చేసి మొత్తం క్లోజ్ టనల్ లోనే ఉంటుంది. రైడ్ స్టార్ట్ అయిన 5 to seconds లోపల మీరు కిందకైతే వెళ్ళిపోతారు. అలానే మీరు వాటర్ రైడ్స్ చేసేటప్పుడు వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఈ వాటర్ రైడ్ కంప్లీట్ చేసుకొని తర్వాత వేవ్ పూల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. ఎగ్జాక్ట్ మేము వెళ్ళిన టైం కి వేవ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. వేవ్ పూల్ లో కొంచెం సేపు బాగా ఎంజాయ్ చేసేసి తర్వాత రైన్ డిస్కో డాన్స్ కి వెళ్ళిపోయాం. ఎక్కడ రైన్ డిస్కో డాన్స్ కి వెళ్ళినా కానీ ఈ పాట ఖచ్చితంగా ఉంటుంది. రెయిన్ డాన్స్ కూడా కంప్లీట్ చేసుకుని ఆ తర్వాత వేవ్ రైడర్ అయితే వచ్చేసాం. వేవ్ రైడర్ వచ్చేసి పిల్లలకైతే బాగా సెట్ అవుతుంది, మనకు అసలు సెట్ అవ్వదు. కొంచెం ఫాస్ట్ గా రన్ చేయబోయా అంటే ఇంక అంతకంటే ఫాస్ట్ రన్ అవ్వదు అంటున్నాడు. ఇప్పుడు 3D సినిమాజిక్ వెళ్ళిపోదాం పదండి. ఈ సినిమాజిక్ లో వచ్చేసి జురాసిక్ జంగిల్ వైల్డ్ ఎస్కేప్ షో అయితే వేశారు. ఈ షోకి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళాం, కానీ మేము పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేకపోయాం.
మనం రోలర్ కోస్టర్ ట్రై చేసాం కానీ రోబో కోస్టర్ అయితే ట్రై చేయలేదు. ఇంకా ఫైనల్ గా అది కూడా ఎక్స్పీరియన్స్ చేసేసి డీజే నైట్ స్టార్ట్ అవుతుందని వెళ్ళిపోయాం. ఈ డీజే నైట్ లో వచ్చేసి మంచి మంచి సాంగ్స్ తో మంచి వైబే ఉన్నది. మేము వీకెండ్ లో వెళ్ళడం వల్ల చాలా రైడ్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి టైం సరిపోలేదు. మీరు కానీ వండర్లాక్ ప్లాన్ చేస్తుంటే మాక్సిమం వీక్ డేస్ లో వెళ్ళడానికి ట్రై చేయండి. ఇంకా అలా కొంచెం సేపు డీజే నైట్ లో బాగా ఎంజాయ్ చేసేసి టైం అయిపోయిందని రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. మేము ఫస్ట్ వచ్చేసి క్యాబులు బుక్ చేసుకుందాం అనుకున్నాం కానీ కరెక్ట్ టైంకి టెంపో అయితే కనిపించేసింది. టెంపో ఎక్కి స్టార్ట్ అయ్యామో లేదు, టెంపోలో కూడా మా వాళ్ళు మంచి సాంగ్స్ పెట్టుకొని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. యూట్యూబ్ లో ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో కాబట్టి నేను ఎక్కువ లెంత్ పెట్టాలని అనుకోలేదు. ఇంకెక్కడితో ఈ వీడియో అయితే ఎంజాయ్ చేస్తున్నా. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ షేర్ చేసేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి కొన్ని మిస్టేక్స్ ఉంటే అడ్జస్ట్ అయిపోండి. నెక్స్ట్ వీడియోస్ ఇంకా మంచిగా తీయడానికి ట్రై చేస్తా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మంచిగా సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా. సరే మరి వెళ్ళొస్తా.